అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, మరి అమ్మగారికి, అయ్యగారికి అందరు కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు కూడా తెలియజేస్తాను. మాది గుంటూరు దగ్గర చిన్న విలేజ్ అండి. యాక్చువల్గా నేను ఇక్కడికి రాకముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాకముందు ఒక మండలంలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అది ఒక మంత్రి గారు ఆయన అంటే తిరుగుతుంటే ఒక మంత్రి గారు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు. అది నేను తర్వాత ఆయన అన్నాడు, నేను పర్మనెంట్ చేస్తాను దాన్ని, నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నేను పర్మనెంట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, నువ్వు చేసుకుంటా ఉండు. యాక్చువల్గా నాకు రేపల్లి కలెక్టర్ గారు పోస్ట్ ఇచ్చారు ఆయన రికమెండేషన్ మీద. అది అక్కడ మంత్రి గారు మళ్ళీ ఆపేసాడు, అక్కడ మోపిదేవి వెంకటరమణ గారు అని. ఆయన ఆపేస్తే మళ్ళీ ఇక్కడికి నేను ఎందుకో తెలియదు, నేను గుంటూరు హౌసనా మినిస్ట్రీస్ అబ్రాహ్మణ దగ్గరికి ప్రతి ఆల్నైట్కి వెళ్తూ ఉండేవాడిని. అలవాటు అయింది అది. ఈ వీడప్పుడు వెళ్ళేవాడిని కాదు, ఓన్లీ ఆల్నైట్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ అన్న ఒకరోజు మాట్లాడుతూ మీరందరూ మన చర్చికి వచ్చేవాళ్ళు, అందరూ మన సంఘానికి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి, అధికారులు కావాలి ఉంటా చెబుతుంటే ఎందుకో నా మనసు తట్టింది, మనం కూడా వెళ్దాము. ఎందుకో తెలియదు, ఈ మంత్రి గారు ఏమో అసలు ఈ పోస్ట్ పర్మనెంట్ చేసేది అట్లేదు. అడిగా నేను వెళ్ళి గొడవ పెట్టుకున్నాను, ఏం సార్ ఎన్నాళ్ళు తిరిగాము ఏంటి అసలు అని ఈ మంత్రి గారిని అడిగితే, ఏంద్రా ఏం తాగొచ్చావా ఏందా ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఆయన కూడా నేను బయటకు వచ్చేసాను. నేను ఫోన్ చేస్తాడేమో 10 రోజుల దాకా వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఫోన్ చేస్తాడేమో అనుకున్నాను, చేయలేదు. ఇక లాభం లేదనుకుని మా అమ్మ చెప్పామా ఇట్లా అశోక్ నగర్ వెళ్తాను, కొంచెం ఏమైనా అమౌంట్ ఉండయా అంటే, ఏం చేసావు ఆ జీతాలన్నీ ఏం చేసావు ఇది తిట్టిందామా. నేను తర్వాత ఇక్కడికి వచ్చేసాను. మా అమ్మ ఎంత కూడా ఫీజు కడతాను వెళ్ళంది. సరే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నాకు తెలియదు అసలు ఇక్కడికి వచ్చే ముందు అసలు ఇక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ వాతావరణం ఏంటి అనేది అసలు తెలియదు. కానీ దేవుని ప్రార్థన చేసుకొని బయలుదేరాను. ఒక పాస్టర్ గారిని అడిగి ఎందుకో ఆయనకి ప్రార్థన చేసుకొని ట్రైన్లో వస్తే ఏడిసి అసలు వాళ్ళందరిని వదిలేసి వస్తున్నాడు, వయసు ఏమో దగ్గర 30 years వచ్చినాయి, మనకి ఈ టైంలో వెళ్ళి ఉద్యోగం కొట్టగలదా లేదని ఒక బాధతో వచ్చాను. కానీ ఒక నమ్మకం అయితే ఉంది, వెళ్తే ఏదో ఒకటి సాధించగలం మనం. వాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నిజంగా చిన్న వయసులో వస్తే ఇంకా తొందరగా ఉద్యోగాలు వచ్చి చిన్న పిల్లలు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ మంచి కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ముందే వచ్చి ఉండాల్సిందే అని అనిపించింది. ఏదేమైనా దేవుని ఆయన ఆలోచన మీద ఇక్కడికి వచ్చాను కాబట్టి దేవుడు హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. ఒక Group 2 రాశాను. ఏదో 2-3 నెలల్లోనే కోచింగ్కి వెళ్ళాము. అది నాకు అసలు పెద్దగా ఏం తెలియలేదు. కాకపోతే ఒక సంవత్సరం పెట్టి కూర్చొని కొట్టగలను అనిపించింది. చూసి 2-3 నెలలు చూసి Group 2 మెయిన్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే దేవుడు వెళ్ళి బాగా ఏడ్చారు. హాస్టల్ మీదకి వెళ్ళి ప్రభా ఏదో ఒక విధంగా నన్ను ఇది పాస్ చేయి, మా అమ్మకి కనీసం మా అమ్మ మొహం చూశాను, నన్ను ఇది హెల్ప్ చేయ ఇది అనుకున్నాను. ఏదో సమాధానం చెప్పుకోవాలి, చాలా ఎక్స్పెన్స్ ఇబ్బంది పెడుతున్నారు అని దేవుడు ప్రార్థన చేసుకుంటే అనుకోకుండా అసలు నాకు తెలియదు. అబ్రాహ్మణ దగ్గరికి గుంటూరు సెంటర్ ఇచ్చారు, వెళ్ళి రాశాను. అబ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని దేవుడు హెల్ప్ చేస్తాడు వెళ్ళి అన్నాడు. వెళ్ళి రాశాను. అవి కూడా చూసుకోలేదు. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా చూసుకోలేదు. కానీ అయిపోయిందని మా ఫ్రెండ్స్ 2-3 ఫోన్ చేశారు, ఏమైందన్నా అని ఫోన్ చేశారు. అవసరం లేదన్నా నేను పాస్ అవుతాను, నాకు నమ్మకం ఉందని చెప్పాను. ఆశ్చర్యకరంగా నిజంగా దేవుడు నాకు ఆ ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేశారు. నిజంగా ఇక్కడ మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా నాకు మళ్ళీ కొద్దిగా మా అమ్మని ఇబ్బంది పెడతాం ఇష్టం లేదు. యాక్చువల్గా ఫైనాన్స్ విషయంలో 1-2 నెలలు నాన్న ఇక నేను పంపించలేను, అక్కడ చూసుకో ఇది ఉంది అంటే నేను అన్నాను, కొద్దిగా ఎట్లా బట్టి పర్లేదు, ఈ 4-5 నెలలే కదా, అయినా కానీ అసలు లేవురా ఇదని ఎడని చూడు పెద్దోడు తెలుసు కదా అంది. నేను మంత్రి గారు వాళ్ళ అబ్బాయికి చేశాను. 1 month పంపించారు అమౌంట్. తర్వాత చేస్తుంటే వాళ్ళని ఈ నియోజకవర్గం తీసి వేరే నియోజకవర్గం వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే చోటకి వెళ్ళిపోయారు. ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇదని అనుకున్నాను. తర్వాత ఒకరోజు బాధపడి ఎందుకో దేవుణ్ణి మళ్ళీ ప్రార్థన చేసుకున్న, ప్రభా నేను హెల్ప్ చేయ ఏదో ఒక విషయంలో, ఈ ఫైనాన్స్ విషయంలో నాకు ఏదైనా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు మరి నాకు ఒక అన్న పరిచయం చేశాడు. పాలిటిక్స్లోనే ఉన్నప్పుడు ఒక అన్న పరిచయం అయ్యాడు, షాలిం రాజు ఆయన పేరు. నిజంగా అన్న నాకు మంచి అంటే అంత పరిచయం లేదు, కానీ నన్ను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అన్న ఎక్కడో కనపడి, అన్న ఏం చేస్తున్నారు ఏంటి ఏదైనా అట్లా అన్నా. సరే అన్న పరిచయం అయ్యి ఎందుకో ఒకరోజు అన్నకి మెసేజ్ చేసే, అన్న కొద్దిగా హాస్టల్ ఫీజు అవసరమైంది అని. వెంటనే మెసేజ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్, ఏమనుకుంటాడేమని. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆన్ చేసి అన్నయ్య ఫోన్ చేసాడు, ఏంది ఇంకా చూసుకున్నాడు, ఏం పంపించలేదు అన్న, నీకు ఫోన్ చేశాను
మీరు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏందన్నా ఎంత కావాలి ఏంటి నా ఏం లేదన్నా హాస్టల్కి ఒక ఇట్లా పలానా అంటే మొత్తం ఎంత అవుతుంది, సరే ఎక్స్ట్రా కూడా ఒక పంపిస్తాను అన్న. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని అడగొద్దు, ఏమీ చేయదు. మీరు ఎన్నాళ్ళు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు, నెల నెల మీకు విడిగా ఎంత 10 ఏళ్ళైనా నెల 10 ఏళ్ళైనా పంపిస్తాను. నేను దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను కూడా 10 మందికి హెల్ప్ చేయాలని నేను ఆయనతో అనుకున్నాను అని నిశ్చయించుకున్నాను. నేను నీకులాగా ఎంతోమందికి నేను హెల్ప్ చేస్తున్నాను, సివిల్స్ చెప్తున్నాను చాలామందిని. నువ్వు అడగటం నిజం నాకు కూడా సంతోషం వేస్తున్నాను. నేను ఫోన్ చేయకపోయినా ఆయనే ఫోన్ చేశాను, నీ డేట్ వచ్చింది, నువ్వు నాకు ఫోన్ చేయలేదు. అయితే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చింది, ప్రభు నిజంగా నేను నమ్ముకుంటే ఇంత సహాయపడగలవు, ఇంత గొప్ప దేవుడు నువ్వు అని. నిజంగా ఇంకా మరి ఇక ఫైనాన్స్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో ఇంకా మరి ప్రార్థన కూడా మేము మానకుండా వెళ్తా ఉంటున్నాను. ఇంకా దేవునిలో మంచి ఆలోచన కలిగింది. ఏదన్నా దేవుడు ఇంకా ముందు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే కనుక మా ఉద్యోగ విషయంలో తప్పకుండా ఆయన సేవ చేయాలనే కూడా ఆలోచన కూడా ఉంది. యవన వయసులో కాబట్టి ఏదో చిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనం చేయలేము. ఒక పొరపాటు నేను జాబ్ సంపాదించుకొని మ్యారేజ్ అయిన తర్వాత సేవ చేయాలనే ఆలోచన ఉంది ఆయన, నేను అనుకున్నాను. నేను ఆయన్ని దేవుడు నిజంగా ఇస్తాడని కూడా గొప్ప నమ్మకం ఉంది నాకు. దేవుడు నిజంగా ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశాడు. తప్పకుండా ఆయన సేవ చేస్తాను, ఆయనలో ఉండాలనే ఆలోచన కూడా ఉంది సేవ చేస్తూ. ఎందుకంటే నేను చుట్టుపక్కల మా ఏరియాలో అంతా పాస్టర్స్ ఎక్కువ, గుంటూరు ఆ సైడ్ చాలామంది పాస్టర్ బండి కొంటే ఈయన వచ్చుకోలేడు, ఈయన వచ్చుకోలేదు. ఎందుకు ఈ బాధలు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అది ప్రాబ్లం, వేరే విషయం కాదు. కానీ మనం కూడా నేను అనుకున్నాను, ఒక వాక్యం చూసే మీరు ఉద్యోగం చేస్తా కూడా మీరు దేవుని పరిచయం చేయొచ్చు అనేటువంటి చూసాను. ఆ ఉద్దేశంతోనే రావడం జరిగింది. దేవుడు అవకాశం ఇస్తే కనుక తప్పనిసరిగా సేవ చేయాలనే ఆలోచన ఉంది, తప్పకుండా చేస్తాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగా. ఆమేన్.